కొత్త నిబంధన, పాత నిబంధన. దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? ఇదిగో ఈ మేడగదిలో నుంచే, ఈ మేడగదిలో నుంచే. ఇదినా నా ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్, వారికి ఉన్నటువంటి సంఘ భేదాలు, సిద్ధాంత భేదాలు అతీతంగా ఖచ్చితంగా ఒకటి చేస్తారు. ఏంటి తెలుసా? ప్రభు బలను ఆచరిస్తారు. ఏ సంఘమైనా మీరు చూడండి, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర భేదాభిప్రాయాలు ఉండవచ్చు, సిద్ధాంతపరంగా భేదాలు ఉండవచ్చు, ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో భేదాలు ఉండవచ్చు, కానీ ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకోవడం ప్రతి సంఘం ఆచరిస్తుందండి. ఎందుకు? ఒకానొక రోజు 2026 సంవత్సరాల కిందట ఆ మేడగది మీద దేవుడు శిష్యులతో చెప్పాడు, నేను వచ్చు వరకు దీనిని మీరు చేయుడి, నేను వచ్చు వరకు దీనిని చేయుడి. అక్కడ యేసు ప్రభు ఒక ప్రతిజ్ఞ కూడా చేశాడు, తండ్రి రాజ్యములో మిమ్మల్ని కలుసుకునేంత వరకు నేను ద్రాక్ష రసము తాగను. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నేను చెప్పాను, పరలోకంలో శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. ఎలాంటి ఆహారం ఉంటుంది తెలుసా? 1000 ఏండ్లు మనం విందులో పాలు పంపులు పొందుతాం. 1000 ఏండ్లు విందులో పాలు పంపులు పొందితే ఒకరోజు విందుకే మనం తబ్బిబ్బైపోయి సోడాలు దాగి, అది దాగి, ఇది దాగి మనం సిద్ధపడతాం. కానీ 1000 ఏండ్ల విందు, 1000 ఏండ్లు విందు అంటే 365 రోజులు ఇంటూ 1000 రోజులు, ఇంటూ 1000 రోజులు అంటే ఆ రోజు, ఆ దినాల్లో నీ యొక్క కడుపుకు ఏమి ప్రాబ్లం ఉండదు, డాక్టర్స్ ఏం అవసరం లేదు. దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని పెడతాడు. అదే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పరలోకంలో ఎలాంటి ఆహారం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యేసుప్రభు అంటున్నాడు, తండ్రి రాజ్యంలో మిమ్మల్ని కలుసుకునేంత వరకు నేను ఇక ద్రాక్షారసం ముట్టాను. అంటే పరలోకంలో ప్రభువు ద్రాక్షారసం తాగకుండా ఉంటున్నాడు. ఎందుకోసం తెలుసా? భూలోకంలో మనం ఆచరిస్తూ ఉండగా ఆయన అనుకుంటున్నాడు, త్వరలోనే నా సంఘం నన్ను కలుసుకుంటుంది, నేను ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయండి. ఆ ఒక్క గదిలో జరిగాయి. ఒక ప్రేమ ప్రవాహం, ఒక నమ్మక ద్రోహం, ఒక అబద్ధం చెప్పేటువంటి అపోస్తలుడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనుషుల యొక్క పాదాలు కడగడం, క్రొత్త నిబంధన చేయడం, అంత మాత్రమే కాదు, క్రొత్త ఆజ్ఞనివ్వడం, అంత మాత్రమే కాదు, క్రొత్త విధానాన్ని సంఘానికి దేవుడు పరిచయం చేశాడు. ప్రభు బల్లను మీరు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి అసలు ప్రభు బల్ల తీసుకుంటే ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రభు చనిపోయాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నమ్మేటువంటి నీ వ్యక్తివైతే ఖచ్చితంగా నీవు ఆయన శరీర రక్తాలలో పాలు పంపులు పొందాలి. ఎలా పాలు పంపులు పొందాలి? మన పాపాలు ఒప్పుకొనుచు, దేవా నీకు వ్యతిరేకంగా నేనేం తప్పులు చేశానో క్షమించు అని నువ్వు పరీక్షించుకొని జీవితాన్ని మార్చుకొని. చాలా సందర్భాల్లో చేసే తప్పేంటి తెలుసా? ఆదివారం అయింది కాబట్టి ప్రభు బల్ల తీసుకుంటారు. అస్సలు తీసుకోవద్దు, అది అలా తీసుకోవద్దు. ఆదివారం తీసుకొనమని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు, ఎక్కడ వ్రాయబడలేదు. దేవుని బిడ్డలారా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాడు. జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? తాగుబోతు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు యేసు ప్రభు చనిపోయాడని, తిరుగుబోతు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు రేపు గుడ్ ఫ్రైడే అని. లేకపోతే ఆదివారం రోజున ఎవరు కూడా ఆఫీసులకు వెళ్ళరు. ఎందుకు తెలుసా? ఈస్టర్, ఈరోజు హాలిడే అని దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా ఈస్టర్ను జ్ఞాపకం చేసుకుంటారు, లేదా యేసు ప్రభు తిరిగి లేచిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ జ్ఞాపకానికి నీ జ్ఞాపకానికి చాలా వేరు. వాళ్ళు దేవుని ఎరగరు, దేవుని నమ్మరు, దేవుని విషయాలు వాళ్ళకి అస్సలు తెలియదు, అయినా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ నువ్వెలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నా కోసం నా దేవుడు తన రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తం నన్ను కడిగింది, ఆయన రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, ఆయన రక్తం నన్ను పరిశుద్ధపరిచింది. ఒకప్పుడు లోకానికి సంబంధించిన వ్యక్తిని, నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాడు, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడ్డాను, ఈ రోజు నేను పరిశుద్ధునిగా ఉన్నానంటే అది దేవుని కృప అని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ రొట్టెను జ్ఞాపకం చేసుకొని తినడమని కాదు, ఇందులో ఉన్న ద్రాక్ష రసాన్ని జ్ఞాపకం చేసుకొని తినమని కాదు దేవుడు చెప్పింది. నీ జీవితంలో నిన్ను రక్షించిన దేవుని జ్ఞాపకం చేసుకో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని జ్ఞాపకం చేసుకో. అందుకే నేను అంటూ ఉంటాను, ప్రభువుని అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి బాప్తిసం అనుభవం వెళ్ళినటువంటి నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆదివారం కాబట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. అది జ్ఞాపకం కాదు, అది అందరూ చేసుకునే జ్ఞాపకం.
దానికి నీకు చాలా వ్యత్యాసం. నీకు ఈ రక్తానికి ఒక సంబంధం ఉంటుంది, నీకు ఈ రొట్టెకు ఒక సంబంధం ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకో. ఇఫ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ దిస్ బ్రెడ్ అండ్ వైన్, ఈ రక్తానికి ఈ రొట్టెకు నీకు సంబంధం లేకపోతే ఈ ప్రభు బల్లలో పాలు పంపులు పొందొద్దు. ఎందుకు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరు చెప్పాడు తెలుసా? వచ్చిన జన సమూహాలందరికీ చెప్పలేదు ప్రభు. తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారే, వాళ్ళతో చెప్పాడు ప్రభు. సంఘములో చేర్చబడిన వారికి పౌలు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయుడి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు లోకానికి చనిపోయి ప్రభువు కొరకు జీవించే బాప్తీస అనుభవం కూడా నువ్వు వెళ్ళి, దేవా దేవా నా కోసం నీ రక్తాన్ని కార్చావు, నా కోసం నీ శరీరాన్ని అప్పగించుకున్నావు అని నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని, ఈరోజు నేను రక్షించబడ్డాను, ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నాను, ఈరోజు నేను ఏమై ఉన్నాను అది నిన్ను బట్టి ప్రభువా అని జ్ఞాపకం చేసుకుంటావో, అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి. చాలా సందర్భాల్లో బాప్తిసం దగ్గర నేను అంటాను, మోకరించండి. ఎందుకు? కొంతమంది మోకరించాల్సిన వ్యక్తులు మోకరించరండి. యేసు ప్రభు రొట్టె విరవక ముందు ఏం చేశాడు? మోకరించి శిష్యుల పాదాలను కడిగాడండి. దేవుని బిడ్డగా నీ జీవితంలో ఏముండాలి తెలుసా? దేవుని శరీరం అని భావిస్తే, దేవుని రక్తం అని భావిస్తే ఖచ్చితంగా నిన్ను తగ్గించుకుంటావు. దేవుని శరీర రక్తాలను స్వీకరించడానికి నేను ఎవరిని అని నిన్ను తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రభు బల్ల దగ్గరికి నువ్వు వస్తావు, ప్రభు బల్ల దగ్గరికి వస్తావు. రెండోదిగా, నీ చేతుల్లోనికి రొట్టె వచ్చిన తర్వాత అది ఏదో పప్పుల బెల్లం రాగా లేదా కమరకట్టులాగా దాన్ని అలా నోట్లో వేసుకోవద్దు. కొంతమంది ఇలా విసిరేసుకుంటారండి. డోంట్ డూ దాట్. యు ఆర్ డిస్ఆనరింగ్ గాడ్స్ బాడీ. దేవుని యొక్క శరీరాన్ని నువ్వు అగౌరవపరుస్తుంటున్నావు. ప్రభు శరీరం అని భావించినప్పుడు అది ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు తీసుకోవాలనో అలా తీసుకోవాలి. రొట్టెను కొంతమంది నోట్లో ఇలా విసిరేసుకుంటారండి. అలా చేయొద్దు. మరి ద్రాక్ష రసాన్ని కూడా అలా పోసుకుంటావా? పోసుకోగా. ప్రభు శరీరం అని భావించి జాగ్రత్తతో ప్రభు యొక్క శరీర రక్తాలను మనం తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రభు తాను తగ్గించుకున్నప్పుడు, ఆయన శరీర రక్తాలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నీలో ఒక తగ్గింపు, స్వపరీక్ష అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయి. ఇవన్నీ ఆ ఒక్క గదిలో జరిగాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటాను, ఇది చరిత్రలో జరిగిన మహా అద్భుతం. ఇది చరిత్రలో జరిగినటువంటి మహా అద్భుతం. మరి ప్రభు బల్లను తీసుకుంటే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి లేదా ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె ద్రాక్ష రసాలను మనం తీసుకున్నప్పుడు 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అలవాటుగా తీసుకోవద్దు ప్రభు యొక్క శరీర రక్తాలను, ఆచారప్రదంగా అస్సలు తీసుకోవద్దు. ఈరోజు మహాబేస్తవారం, మాండీ థర్స్డే, లేకపోతే ప్రభు చివరిగా భోంచేశాడు కాబట్టి నేను కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి కాదు. ఇందులో పరిశుద్ధత ఉంది, ఇందులో ఆజ్ఞ ఉంది, ఇందులో ప్రేమ ఉంది, ఇందులో త్యాగం ఉంది, ఇందులో నీ యొక్క సమర్పణ కూడా ఉంది. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రభు బలను తీసుకుంటే 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఎన్నుంటాయి? 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. మిగిలిన దేని ద్వారా కలగనటువంటి ఆశీర్వాదాలు, మిగిలిన దేని ద్వారా, డబ్బు ద్వారా కాదు, ఉద్యోగం ద్వారా కాదు, ఐశ్వర్యం ద్వారా కాదు, నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ద్వారా కలగనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడంలో ఉంటుందండి. అందుకు దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను, మీరు నేను వచ్చు వరకు ఇది చేయుడి. దేవుని బిడ్డలారా, ఏంటి మొదటి ఆశీర్వాదం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనాలు. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, శరీరమును తిని, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఎంత విచిత్రమైన మాట కదా. ఇందులో ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని నేను తీసుకుంటే అంట జీవము కలిగిన వారమంట. అంటే ఇప్పుడు ఏమన్నా చచ్చిపోయామా? మనం ఏమన్నా బ్రహ్మాండంగా బ్రతుకున్నాం కదా.
3 పూటలా మస్తుగా తిని ఇక్కడికి వచ్చింటారు కొంతమంది ఉపవాసం ఉండొచ్చు. జీవం కలిగిన వారం మనం. కానీ ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే అంట, ఈ మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని బిడ్డలారా, దేవుని శరీర రక్తాలను లేదా ప్రభు బలను సమీపించినప్పుడు దాన్ని తీసుకుంటే కలిగే నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? జీవము. మనం ఆల్రెడీ బ్రతికే ఉన్నాం, మనలో జీవం ఉంది. కానీ మన శరీరము బ్రతికే ఉంది, మన ఆత్మ బ్రతకాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తాడో ఆత్మకు మరణం అనేటువంటిది రెడీ అయిపోతుందండి. అందుకే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడాల్సిన పని లేదు. మొదటి 2 వచనాల్లో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా పాపము నీ ఆత్మీయ జీవితాన్ని చంపడం ప్రారంభిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ శరీర రక్తాలను తీసుకుంటావో చచ్చిపోయిన నీ ఆత్మకు జీవం రావడం ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు, మీలో మీరు జీవము కలిగిన వారు. అంటే ఈ శరీర రక్తాలు తీసుకుంటే నీ ఆత్మలో జీవం అనేటువంటిది ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఈ వచనంలో ఉండేటువంటిది. రెండవది ఏంటి తెలుసా? 6:54 యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మూడవదిగా అంత్య దినాన వాని లేపుతా నేను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తాలను ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, భయభక్తులతో నేను పరీక్షించుకొని వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, 1 జీవం నీకు కలుగుతుంది. రెండవదిగా నువ్వు నిత్య జీవానికి అర్హుడవుతావు. మూడవదిగా దేవుడు వచ్చినటువంటి రోజున నీ శరీరము లేపబడ్డానికి దేవుడు అంటాడు, నా శరీర రక్తాలను తీసుకున్నావా? అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందడం ద్వారా కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? రక్షణ భాగ్యం, నిత్య జీవము. అంత్య దినమున వానినే దేవుడు లేపుతాడు. అంత్య దినాన. అందుకే ఆదివారం రోజున నిన్ను పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు బల్లలో చేయవేయాలి. ఎందుకు తెలుసా? నీ శరీరానికి మాత్రమే నీ ఆహారం పని చేస్తుంది, నీ ఆత్మకు పని చేయదు. నీ ఆత్మకు పని చేసేటువంటిది ఏంటి తెలుసా? ఇదిగో ఈ యొక్క ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టె లేదా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉండే ద్రాక్షరసం. నెంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ప్రభు బల్లలో నువ్వు చేయి వేస్తే, సరి అయిన విధానంలో చేయి వేస్తే, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యూ విల్ బి సేవ్డ్. నీ యొక్క ఆత్మకు జీవము కలుగుతుంది. అంటే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన వ్యక్తి నిత్య జీవానికి అర్హునివి అవుతావు. అంత్య దినాన నీ శరీరం లేపబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు బల్లను మిస్ కావద్దు. కొన్ని సందర్భాల్లో పోయిన ఆదివారం తీసుకున్నాను కదా, పోయిన ఆదివారం నేను తీసుకున్నాను కదా, ఈ ఆదివారం వద్దులే, ఈ ఆదివారం పండుకొని నిద్రపోతా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు జీవాన్ని ఇచ్చేటువంటిది, నీ ఆత్మకు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది, నీ శరీరాన్ని, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శరీరాన్ని లేపేటువంటిది ఏంటి తెలుసా? దేవుని యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందడం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 బైబిల్లో మనం గమనిస్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. దేవుడు అంటున్నాడు, ఎవరైతే ప్రభు బల్లలో చేయి వేస్తారో వాళ్ళకుండేటువంటి 2వ ఆధిక్యత ఏంటి తెలుసా? వారు దేవునిలో ఉంటారు, దేవుడు వారిలో ఉంటాడంట. దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క శరీర రక్తాలను ఆదివారం రోజున నీవు పరిశుద్ధంగా లేదా ఈ రోజు నువ్వు తీసుకుంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఏంటి తెలుసా? నేను నీ దగ్గర ఉంటా, నీతో ఉంటా. నువ్వు నా దగ్గరికి వచ్చి నా శరీర రక్తాలను తీసుకున్నావు కదా, ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నావు కదా, ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న నీతో నేను ఉంటాను. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకునే వారికి దైవ సన్నిధి భాగ్యం కలుగుతుంది. దేవుడు వారి దగ్గర ఉంటాడు, దేవుడు వారితో ఉంటాడు. దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదం నీ జీవితంలో కలగడం ప్రారంభిస్తుంది.
దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చూడాల్సిన పని లేదు. అక్కడ ద్రాక్ష చెట్టును గురించి, తీగల గురించి దేవుడు మాట్లాడతాడు. ద్రాక్ష వల్లి దేవుడైతే తీగలు మనము. ఈ తీగ ఆ ద్రాక్షవల్లితో ఉంటేనే అది ఫలభరితంగా ఉంటుంది. అది అందులో నిలిచి ఉండకపోతే అది విరిగిపోయింది అనుకుందాం, ఏమవుతుంది? ఆ ద్రాక్ష వల్లిలో నుంచి అది వేరు చేయబడి అది చచ్చిపోతుంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పార్టేకర్ ఆఫ్ దిస్ హోలీ కమ్యూనియన్, ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఏముంటుంది తెలుసా? రొట్టెని శరీరంలోనికి, అంత ద్రాక్షారసాన్ని శరీరంలోనికి పోవడం కాదు. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు శరీరం అని భావించి, ఇది ప్రభు రక్తం అని భావిస్తే యూ విల్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ క్యాజువల్లీ, ఈరోజు ఆదివారం కదా, ఏదో ఇచ్చారు కదా, తిందాము తాగుదాము, బాగుంటుంది రుచి, ఆ రొట్టె కూడా ఏదో కొంచెం తీయగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కొంతమంది అనిపిస్తుంది, మా ఇంట్లో ఎట్లా షుగర్ పెట్టారు కాబట్టి ఇది దీంట్లో అన్ని షుగర్ గీగర్ బాగుంటుంది, కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఈ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఫుడ్ ఐటమ్. ఇది ఏదో ఆహార పదార్థం అని భావించవద్దు. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అని భావిస్తే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవుడు అంటాడు, వాని యందు నేనును, నా యందు వాడును నిలిచి ఉండును. చచ్చిపోయిన శరీరాన్ని నిలబెట్టగలమా? కూర్చోబెట్టడమే కష్టం, పండుగ పెట్టడం బాగుంటుంది. దేవుని యందు నీవు బ్రతకాలి అంటే ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని భావించి తీసుకో. దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుడు నీతో ఉండి నిన్ను నిలబెడతాడు. మొదటిగా రక్షణ ఆశీర్వాదం నీ కలుగుతుంది. రెండవదిగా దేవుని సన్నిధి ఆశీర్వాదం నీ కలుగుతుంది. మూడవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కొన్ని సంఘాల్లో ఇలాంటి రొట్టె అందించబడదు, ఇలాంటి రొట్టె అందించబడదు. ఇది విరవబడినటువంటి రొట్టె. రొట్టె తయారు చేస్తారు, ఒకేటే రొట్టెను తయారు చేస్తారు. దాన్ని మన సహోదరులు ప్రార్థనాపూర్వకంగా విరిచి ఇలా డిస్ట్రిబ్యూషన్ కోసం ఇలా మనం సెపరేట్ చేస్తాం. కానీ కొన్ని సంఘాల్లో ఏ రకంగా ఉంటుందంటే, రొట్టెను వాళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్గా మిషన్ మేడ్ రొట్టెలు ఉంటాయి, చాలా తెల్లగా రౌండ్గా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దాన్ని నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. ఎందుకు వ్యతిరేకిస్తానంటే, దేవుని బిడ్డలారా, అది ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నానంటే ఆ సంఘాన్ని బట్టి కాదు, ఆ మెథడ్ను బట్టి నేను వ్యతిరేకిస్తాను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు యొక్క శరీరము సిలువలో ఏ రకంగా మారిపోయింది? ఇందాక పాడుకున్నాం కదా, సురూపమైనను సొగసైనను లేదు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యేసు ప్రభు యొక్క శరీరం నీలాగా నున్నగా లేకపోతే నీలాగా అందంగా లేదు. సిలువలో యేసు ప్రభును కొట్టుడు కొట్టారు. మామూలుగా కొట్టలేదు, యేసు ప్రభును మామూలుగా హింసించలేదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మనుషులు చూడనొల్లని వాడుగా మార్చబడ్డాడు. అప్పుడు శరీరము తన రూపాన్ని కోల్పోయింది. అంటే తల మొదలుకొని కాళ్ళ వరకు ఈవెన్ అరికాళ్ళ వరకు యేసు ప్రభుకు దెబ్బలున్నాయి. తల మొదలుకొని, తలలో కిరీటం మొదలుకొని అరికాల వరకు ఎక్కడ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి యేసు ప్రభుగా లేడు. పూర్తిగా షేపౌట్ అయిపోయాడు. బైబిల్లో వ్రాయబడింది, ఆ శరీరం ఆ యేసు ప్రభు యొక్క శరీరము సుందరమైన శరీరము కాదు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి ప్రభు యొక్క శరీరము షేపౌట్ అయిపోయింది. ఇప్పుడు ఆ రౌండ్గా బాగా అందంగా ఉండేటువంటి శరీరంగా ఉందా, లేకపోతే ఇలా షేపౌట్ అయిపోయిన శరీరంగా యేసు ప్రభు ఉందా? అందుకోసమే విరవబడిన శరీరం. యేసు ప్రభును రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చి రౌండ్గా ఉండేదాన్ని తీసుకొని ఇవ్వలే దేవుడు. శరీరానికి సంబంధించింది కాబట్టి విరిచి వాళ్ళకిచ్చి, ఇది నా శరీరం, ఈ శరీరం తీసుకుంటే ఏం కలుగుతుందంట? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా! నీకు రక్షణ భాగ్యమే కాదు, దేవుని సన్నిధి భాగ్యమే కాదు, ఈ రొట్టె ప్రభు శరీరం అని భావిస్తే ఖచ్చితంగా నేను అడుగుతానండి. మీరు గమనించే ఉంటారు, ప్రభువా నీ శరీరం మా శరీరంలోనికి వెళ్ళింది కాబట్టి మా శరీరంలో ఎన్ని కార్యాలు జరగాలో అన్ని కార్యాలు జరిగించు ప్రభువా.
దాన్ని అడగడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బ్రోకన్ ఫర్ అవర్ హీలింగ్. ఇది మన కొరకు విరవబడిన దేవుని యొక్క శరీరము. యేసు ప్రభు యొక్క శరీరాన్ని గురించి ఒక మాటలో ఒక భక్తుడు అంటాడు కదా, పాట రాస్తూ, మాంసపు ముద్దాయను. శరీర రూపంగా లేడు, మాంసపు ముద్దగా చేయబడ్డాడు, షేపౌట్ అయిపోయాడు. ఈ విరవబడిన శరీరం, కొట్టబడిన శరీరం, గాయపరచబడిన శరీరం, ఇది నీకు స్వస్థతనిస్తుంది. ఇది నీకు స్వస్థతనిస్తుంది. ఆయన గాయాల్లో నుంచి స్రవించిన రక్తం నిన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మను రక్షించితే, ఈ యొక్క రొట్టె గాయపరచబడిన ఆయన శరీరాన్ని సూచిస్తూ ఉండగా ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత. హల్లెలూయా. అందుకే ప్రభు రొట్టెని తీసుకునేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఇంటికి పోవాలా, తొందరగా లేట్ అయిపోయింది, ఆటో దొరుకుతుందో దొరకదో, ఇలాంటి పనులు పెట్టుకొని ఆలోచనలో ఉండక, లార్డ్ ఐఎమ్ టేకింగ్ యువర్ బాడీ, నీ శరీరాన్ని తీసుకుంటున్నా, నా కొరకు విరవబడింది, ఈ శరీరంలో ఉన్న స్వస్థతకు ఇది కారణంగా మార్చబడును గాక, దేవా సహాయం చేయండి అని రొట్టెను తీసుకోవడం ప్రారంభించండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. నమ్మిన వారు ఆమెన్ అంటారు. నా మాట నమ్మొద్దు, దేవుని మాట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఈ శరీరం విరవబడిన శరీరం ఎందుకు? నీ యొక్క స్వస్థత నిమిత్తమై. మూడవదిగా స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నాలుగవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఎందుకు మనం అందరం ఆహారం తింటాం? జీవించడానికి. తినకపోతే ఏమవుతాం తెలుసు మనకు, ఏమవుతామో. ఒకవేళ తినలేదనుకో, ఇండైరెక్ట్గానైనా ఫుడ్ను మనం పంపించుకుంటాం. ఏంటి, కొంతమంది డాక్టర్లు నాకు చెప్పారు, బ్రదర్ మాకు కొంచెం బాగలేకపోతే, మా ఇంట్లో ఎవరు లేకపోతే నేరుగా హాస్పిటల్కి పోయి సెలైన్ పెట్టుకుంటారంట. ఎందుకు? ఉచితం కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ పెట్టుకుంటే అవసరమైనటువంటి మినరల్స్ అని లోపలికి పోతే బాగా యాక్టివ్ అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహారం ఉంటేనే మనం జీవిస్తాం, ఆహారం ఉంటే మనం జీవిస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, భూలోకంలో దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి అంటే యు నీడ్ లైఫ్, నీకు జీవము కావాలి. బైబిల్లో వ్రాయబడింది యోహాను 6:57, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు, అంటే ఈ రొట్టెను తినువాడు నా మూలముగా జీవించును. దేవుని మూలముగా భూలోకంలో ఆయన బిడ్డగా బ్రతకాలి అంటే ప్రభు బలలో పాలుపంపులు పొందు. ఎలా పాలుపంపులు పొందాలి? ఈ వారమంతట్లో ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు బిడ్డగా నేను జీవించాలి. నా ఇంటిలో, నా బయట, నా ఉద్యోగంలో, నా హాస్టల్లో, నా యొక్క జీవిత విధానంలో ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్. యేసు కొరకు నేను జీవించాలి. నా జీవముతో నేను భూలోకంలో జీవిస్తూ ఉన్నా, ప్రభు కోసం లోకంలో జీవించాలంటే ప్రభు యొక్క శరీరం అనే ఈ ఆహారం మనకు కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ శరీరాన్ని తినువాడు నా మూలముగా జీవించును. కాబట్టి ప్రభు రొట్టెను తీసుకునేటప్పుడు ఏదో రొట్టె ఇచ్చారు, ఆ ఎక్క ఇచ్చింది, నాకు లేటుకి ఇచ్చింది, వాళ్ళకేందో ముందు ఇచ్చింది, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ప్రభువా నన్ను ఆత్మీయంగా నీ యొక్క శరీర రక్తముల ద్వారా నేను జీవించాలి. ఐ వాంట్ టు లివ్ ఫర్ యు లార్డ్. దేవా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర జీవించలేకపోతున్నాను నీ కోసం, లేకపోతే నాకు బంధువుల దగ్గర నేను జీవించలేకపోతున్నాను. ప్రభువా నీ మూలముగా, నీ ఆహారాన్ని బట్టి, నీ రక్తాన్ని బట్టి నేను జీవించాలి ప్రభువా. మొదటి ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవము, నిత్య జీవము. రెండవ ఆశీర్వాదం ఏంటి? నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటావు, దేవుడు నీ యందు ఉంటాడు. మూడవ ఆశీర్వాదం ఏంటి? నీకు స్వస్థత. నాలుగవ ఆశీర్వాదం ఏంటి? ఆయన కొరకు నువ్వు ఉన్న చోట జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఐదవదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఒకటే రొట్టెను మన సహోదరులు ఎవరో ఒకరు రొట్టెను సిద్ధపరుస్తారు. ఒకటే రొట్టెను వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరూ కలిపి ఒకటే రొట్టెను వాళ్ళు డివైడ్ చేసి ఇలా సెపరేట్ చేయడం ప్రారంభిస్తారు, పంచడానికి. బైబిల్లో వ్రాయబడింది, అనేకులమైన మనము ఒక్క రొట్టెలో తీసుకుంటున్నాము కాబట్టి
వీఆర్ వన్ బాడీ, మనము ఒక్క శరీరము. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటారో వాళ్ళకు కలిగేటువంటి దీవెన ఏంటి తెలుసా? దే ఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని యొక్క కుటుంబములో వారు సభ్యులుగా ఉంటారు. నీవు తెలుసు ఈరోజు రొట్టె ఇస్తారు, లేదా ప్రభు బల్ల ఉంటుంది, ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, తీసుకోకుండా వెళ్ళిపోయావనుకో చర్చిలో నువ్వు సభ్యునిగా ఉండవచ్చు, కానీ దేవుని కుటుంబం అనేటువంటిది ఒకటి ఉంది. ఎవరైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రభు యొక్క శరీర రక్తాలను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు సభ్యుని అవుతావు, ఆ కుటుంబంలో నువ్వు సభ్యునిగా ఉంటావు. బైబిల్లో వ్రాయబడింది, మనం అనేకులమైనను, అంటే భారతదేశంలోనే అనేకమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచే వ్యక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రభు యొక్క శరీర రక్తాలను తీసుకుంటారో వాళ్ళందరూ ప్రభు యొక్క ఒకే కుటుంబం అనేటువంటి భాగంలోనికి వస్తారు. ప్రతి ఒక్కరం నువ్వు ప్రభు బలలో చేయి వేసినా చేయి వేయకపోయినా కళ్ళు మూసుకొని ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకై విరవబడిన మీ శరీరాన్ని బట్టి వందనాలు, నాకై కార్చిన మీ అమూల్యమైన రక్తమును బట్టి వందనాలు. దేవా, నా కొరకు మీ రక్తాన్నే ధారపోసి మీ ప్రాణాన్ని అప్పగించావు ప్రభా. వెలకట్టలేని రక్షణ, నిత్య జీవాన్ని నాకు ఇవ్వడానికే నాయనా, నా కొరకు మీరు సెలవులో పొందిన శిక్షనంతటిని బట్టి వందనాలు. నీ శరీరము స్వరూపమైన సొగసైన లేకుండా పోవడానికి నా పాపాలే కారణం ప్రభా. నీకు వ్యతిరేకంగా నేను చేసిన తప్పులను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నీకు దేవుడు ఏ పాపాన్ని జ్ఞాపకం చేస్తాడో ఆ పాపాన్ని ఒప్పుకో. ఏ యొక్క అవిధేయతను జ్ఞాపకం చేస్తాడో ఒప్పుకో. ఏ యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేశావో, తొందరపాటుతో ఆవేశంతో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో క్షమించు ప్రభా, క్షమించు. నీ రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. దేవా, నన్ను కడుగు. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. Your guilty consciousness can be cleansed by the blood of Jesus. Only the blood of Jesus can cleanse your conscience. నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీవు చేసిన తప్పులు నీ పైన నేరారోపణ చేస్తున్నాయా? జ్ఞాపకం మాటికి వచ్చి కుళ్ళిపోతున్నవేమో, ఈరోజు ఆ రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, నీ రక్తము ద్వారా నా ప్రతి పాపాన్ని కడగండి అయ్యా. యేసయ్యా, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. పరిశుద్ధపరిచే మీ రక్తమును ఆశ్రయిస్తున్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబాల్లోను, ఉద్యోగ వ్యాపారాల్లోను, పరిచర్యలోను నీకు వ్యతిరేకంగా ఏ తప్పులు మేము చేసినా మేము మర్చిపోయి ఉండవచ్చు నాయనా, బట్ ఆల్ దోస్ సిన్స్ ఆర్ రికార్డెడ్. అందుకే అడుగుతున్నాం, మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా కొరకు కార్చిన మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి. మా కొరకు కార్చిన మీ పరిశుద్ధ రక్తముతో మా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి. మా కొరకు కార్చిన మీ రక్తాన్ని బట్టి కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.